అండి. ఎలా ఉన్నారంతా? ఆషాఢం కదా! ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారా ఏంటి? గోరింటాకైతే కాదండి బాబు, కరివేపాకు. ఎందుకనంటే వర్షాకాలం కదండీ! ఎక్కువ దొరికేస్తది. ఇప్పుడే చిగురులేసుకొని ఉంటది. ఇంత కరివేపాకుని ఏం చేయాలో తెలియక కారప్పొడి చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా చూసేస్తారా ఎలా చేస్తున్నానో? మొత్తం అంతా దూచేసి ఇలా గిన్నెలోకి తీసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని వాష్ చేసేయండి. వాష్ చేసిన దాన్ని పక్కకు తీసి నీరంతా వాడిపోనివ్వాలి. నీరంతా వాడిపోయినాక గ్యాస్ పైన కడాయి పెట్టుకొని 200 గ్రామ్స్ ధనియాలు దోరగా వచ్చేంత వరకు వేయించేసుకోండి. మాడనివ్వకండి, దోరగా వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోండి. ధనియాలు వేగిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసి పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, ఆ పచ్చిశనగపప్పుని అదే కడాయిలో వేసి వేయించేసుకోండి. దీన్ని కూడా మాడనివ్వకండి, దోరగా వేయించండి అంతే. దోరగా వేగింతవరకు సిమ్లోనే వేయించండి. ఈ దోరగా చూసారా, ఇలా రావాలన్నమాట కలర్. ఇలా కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే దగ్గరుండి తిప్పుతూ వేయించుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఈ పచ్చిశనగపప్పుని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో 200 గ్రామ్స్ ఎండుమిర్చిని కూడా వేసి వేయించేసేయండి. ఎండుమిర్చి ఉత్తినే వేగిపోతుందండి, మీరు అసలు నుంచి కూడా అక్కడికి పక్కకి వెళ్ళొద్దు. అదే గరిటతో అక్కడే ఒక 2 నిమిషాలు ఓపిక పట్టి వేయించేసేయండి. వేయించిన ఎండుమిర్చిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకుని కూడా వేసి వేయించేసుకుందాం. మీకు కనుక ఎండ బాగా ఉంటే కనుక ఎండలో దీన్ని ఎండబెట్టేసి డ్రై అయిపోయేంత వరకు ఉంచి చేసుకున్నా పర్లేదు. నాకు ఎండ లేదు కాబట్టి నేను కడాయిలో వేయించుకుంటున్నాను. ఇది మొత్తం మనకి ఎండుటాకులు ఉంటాయి కదండి, అలా చిటపటలాడేంత వరకు ఆకు విరగాలి, అంతవరకు వేయించేసుకోండి. వేయించిన తర్వాత దీన్ని మొత్తం అంతా మనం వేయించుకున్న అన్ని పప్పు దినుసులు, ఎండుమిర్చి అంతా దాన్ని కలిపి మిక్సీ జార్లో వేసేసుకొని కాస్తంత సాల్ట్ తగినంత, వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి ఎందుకంటే హార్ట్ చాలా మంచిది. వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టేసుకోండి అంతే. గుమగుమలాడే కరివేపాకు పొడి రెడీ. ఈ కరివేపాకు పొడి చాలా బాగుంటుందండి. మీరు వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి చుట్టూ వేసుకొని తిన్నా బాగుంటుంది, టిఫిన్లో వేసుకొని తిన్నా బాగుంటుంది. ఈ కారప్పొడి జుట్టుకు కూడా చాలా హెల్తీ అండి. ఎర్లీ మార్నింగ్ టిఫిన్లో తీసుకున్న ఒక స్పూన్ డైలీ ఒక స్పూన్ తింటే చాలు, ఆరోగ్యానికి చాలా మంచిది, జుట్టుకు కూడా చాలా హెల్తీ. కాబట్టి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో మీరు చెప్పండి. మీరు ట్రై చేసినట్లయితే. ఓకే, ఉంటా, బాయ్.